షర్మిల ఈ డిఎస్సి దగా డిఎస్సి అంటూ ఆంధ్రరత్న భవన్లో అక్కడ హడావుడి జరిగింది సార్. చలో సెక్రటేరియట్కి ప్లాన్ చేశారు, అక్కడ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత పిల్లపై ఎంత నిర్దయ, నాన్న ఆత్మ క్షోభిస్తుంది, అమ్మ ఎంతో బాధపడుతుంది అంటూ కొంచెం సెంటిమెంట్ని ఉపయోగించే ప్రయత్నం చేశారు. సో రాజకీయాల్లో ఇటువంటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా సార్? బట్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసినప్పుడు మరి అమ్మ బాధపడలేదా? నాన్న ఆత్మ క్షోభించదా? అయ్యో అన్నకు వ్యతిరేకంగానే పాలిటిక్స్ చేస్తున్నావు, ఇది మనకు నష్టమని అనలేదా? ఇప్పుడు వైసీపీ అదే అంటది, రాజశేఖర రెడ్డి కుటుంబానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ నువ్వే చెప్పావు కదమ్మా, మరి ఇవాళ నువ్వే మళ్ళీ కాంగ్రెస్లో చేరితే అమ్మ బాధపడదా? నాన్న ఆత్మ క్షోభించదా అంటే ఏమైనా సమాధానం చెప్తే షర్మిల? అందువల్ల రాజకీయాల్లో అమ్మా నాన్నల్ని తీసుకురావడంలో ఉపయోగం ఏమీ లేదు. ఈ వ్యవహారం రాజశేఖర రెడ్డి కుటుంబ వ్యవహారం కాదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ పాలిటిక్స్ వదిలేసి ఇది అన్న చెల్లి, అమ్మ బాధపడము, నాన్న ఆత్మ క్షోభించడము. సో నాన్న ఆత్మ క్షోభించకూడదు, అమ్మ బాధపడకూడదు అంటే మరి షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండాలి కదా. రాజకీయంగా జగన్ అవకాశాలు ఇవ్వలేదు, బయటకు వచ్చారు. సో బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రధాన ప్రత్యర్థిగా మారాలని కోరుకుంటుంది. కావడం అయ్యే అవకాశం ఇప్పుడు లేదు కానీ, సో ప్రత్యర్థిగా ఉండి నేను తాడేపల్లి మీదకే వస్తానని అంటుంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము సానుకూలంగా స్వాగతం చెప్పి వేలాది మందితో షర్మిలను తాడేపల్లి భవనంలోకి ఆహ్వానిస్తారా? రాజకీయాల సాధ్యమా? నాన్నకు ఆత్మక్షోభిస్తుంది, అమ్మ బాధపడుతుంది కనుక నేను ఆహ్వానిస్తున్నాను, నువ్వు రా, నన్ను గద్దెదించు అని జగన్ అంటాడా? సో అందువల్ల పోనీ జగన్ గద్దెదించితే షర్మిల ఇప్పుడు సీఎం అవుతారా? కారు కదా. పోనీ జగన్ గద్దెదించితే జగన్ కారు, షర్మిల కారు. మరి అమ్మ సంతోషపడుతుందా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే? ఇప్పుడు షర్మిల కోరుకున్నట్టు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాడు అనుకోండి, ఆ అమ్మ ఎప్పుడు సంతోషిస్తుంది? కొడుకు దిగి బిడ్డ ఎక్కితే అమ్మ సంతోషపడవచ్చు. పోనీ కొడుకు 5 ఏళ్ళు ఉన్నాడు, నా బిడ్డ కూడా ఇంకో 5 ఏళ్ళు ఉంటే నా కూతురు కూడా ముఖ్యమంత్రిగా చూసుకుంటాను, విజయమ్మ ఆనందపడవచ్చు. రాజశేఖర రెడ్డి ఏ లోకంలో ఉన్నా సంతోషపడవచ్చు. కానీ ఇవాళ జగన్ గద్దె దిగితే షర్మిల ముఖ్యమంత్రి అవుతారా? కారు కదా. ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అందరికీ తెలుసు కదా. మరి ఇప్పుడు ఈ ప్రశ్న వైసీపీ నుంచి వస్తే ఏం ఆన్సర్ ఉంటుంది? అమ్మ నువ్వు కరెక్టే చెప్పేది, నువ్వు ఎవరిని గద్దె దిగు అంటున్నావు? అన్నను గద్దె దిగు అంటున్నావు, మంచిదే దిగుతాడు. అన్న మంచోడు కాదు, అన్న ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశాడు, దిగుతాడు. నువ్వు అవుతా అంటే సంతోషమే, అమ్మ ఆనందపడుతుంది, నాన్న ఆత్మ క్షోభించదు. కానీ నువ్వు కావు అన్న పోతాడు. అయ్యేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభించదా? విజయమ్మ ఆనందిస్తుందా? అందువల్ల అమ్మా నాన్నల సెంటిమెంట్ వాడితే ఇట్లాంటి క్వశ్చన్లు చాలా వస్తాయి. సో అల్టిమేట్గా షర్మిలకే నష్టం. అందువల్ల ఇది సెంటిమెంట్ల వ్యవహారం కాదు. షర్మిల చెల్లిగా వచ్చి మొన్న కొడుకు పెళ్ళికి కార్డు ఇచ్చింది, ఆమెను అరెస్ట్ చేసిండ్రా? ఈడ్చుకపోయి జీవులు వేసిండ్రా? ఎందుకు వస్తున్నావు కార్డు ఇవ్వటానికి అని చెప్పి? రాలే కదా. సో తాడేపల్లి వైపు షర్మిల మొదటిసారి పోలే కదా, అనేకసార్లు పోయింది కదా. ఈ మధ్య కాలంలో కొడుకు పెళ్ళికి అన్నకు వెళ్ళి కార్డు ఇచ్చారు కదా, అప్పుడు ఎవరు ఆపలేదు, ఎవరు అరెస్ట్ చేయలేదు కదా. కానీ నువ్వు ఆంధ్రరత్న భవనం నుంచి అంటే కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన పోరాటానికి వచ్చినప్పుడు ఇంకా నాన్న ఆత్మ క్షోభించడం, అమ్మ బాధపడి ఉండదు కదా, ఆడ రాజకీయమే ఉంటుంది కదా. అందువల్ల షర్మిల జగన్మోహన్ రెడ్డి చెల్లిగా ఉండే స్టేటస్ను నుంచి అధిగమించి ఒక సీరియస్ ట్రూ పొలిటీషియన్ స్టేటస్కి వస్తేనే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోగలదు. దీన్ని అన్నా చెల్లెల పంచాయతీగా, రాజశేఖర రెడ్డి కుటుంబ పంచాయతీగా పరిమితం చేస్తే ఐ డోంట్ థింక్ షర్మిలకి ఏమాత్రం ఉపయోగపడదు. సో షర్మిల నిజంగా ఉపయోగపడాలంటే ఆమెకు పొలిటికల్ స్టేచర్ పెంచుకొని విధానాలపైన పోరాడాలి తప్ప వ్యక్తిగత బాంధవ్యాలను ఆయుధాలుగా మార్చుకుందామంటే అది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు. రాజకీయమే, కుటుంబానుబంధమే. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా పురంధేశ్వరి ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు. ఇవాళ ఏదో పొత్తు అంటున్నారు, పొత్తులే రేపు పోరాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, పోరాడలేదో ఎవరుకోరు. సో అందువల్ల రాజకీయాల్లో అన్నదమ్ములు పోరాడతారు, తండ్రి కొడుకు పోరాడతారు, బాబాయి అబ్బాయిలు పోరాడతారు. శివపాల్ యాదవ్, అఖిలేష్ యాదవ్ పోరాడలేదా? స్టాలిన్ అలగిరిలు పోరాడలేదా? తేజస్వి యాదవ్ వాళ్ళ అన్న పోరాడడం లేదా? నా దగ్గర బంధువులైన బాల్ ఠాక్రే, మనమల్లే అయినటువంటి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే పోరాడతలేరా?
సో రాజకీయాల్లో అలా ఉంటాయా? అందువల్ల ఈ సెంటిమెంట్లు వాడితే షర్మిల పొలిటికల్ స్టేచర్ పెరుగుతుంది అనుకోండి.